30వ సర్గము. శ్రీరాముడు ఖరుని వధించుట, దేవతలు మునులు ఆ ప్రభువును కునియాడుట, సీతాదేవి పరమానందభరితురాలగుట. ఆగదను చిన్నాభిన్నము నర్చిన పిదప ధర్మాత్ముడైన నిరాయుధిని వధించుట అనుచితము అనిభావించునట్టి శ్రీరాముడు చిరునవ్వు చిందించుచు సంభ్రమాశ్చర్యములకు లోనయున్న ఖరునితో ఇట్లనెను: ఓ రాక్షసాధమా, నీబలమును అంతయును ప్రదర్శించితివిగదా. ఇదియేనా నీబలము? నీవు మిక్కిలి శక్తిహీనుడవయును వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచున్నావు. ఈగద శత్రువులను పరిమార్చుటలో తిరుగులేనిది అని నీవు ఇంతవరకును బీరములాడుచుంటివిగదా. కాని అది నా బాణముల దెబ్బకు ముక్కలు ముక్కలై నేలపాలైనది సుమా. రణభూమికి బలియైన రాక్షసుల యొక్క బంధుమిత్రుల కన్నీటిని తుడిచెదను అని నీవు పలికియుంటివి. ఆ పలుకులనేను కల్లలైనవిగదా. నీవు నీచుడవు, హీనస్వభావుడవు, దుష్ప్రవర్తనుడవు, రాక్షసుడవు. కనుక నేను నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమునువలే హరించివేసెదను. నేడు నా బాణములతో నీయుదరమును ఛేదించెదను, నీ కంఠమును ఖండించెదను. నీ శరీరమున నుండి స్రవించుచు నురుగులతో బుడగలతో ఒప్పెడి వెచ్చని రక్తమును భూమి పానము చేయగలదు. ఈ దెబ్బతో నీ శరీరావయవములు అన్నీయును దుమ్ము కొట్టుకుని పోవును. నీ 2 భుజములను శరీరము నుండి వేరే దూరముగా పడిపోవును. అతి కష్టము పై లభించిన తరుణినివలే నీవు భూమిని కౌగలించుకుని దీర్ఘనిద్రలో మునుగుదువు. ఓ రాక్షసాధమా, నీవు మరణించుటతో నీవలన బాధలు పడుచు రక్షణ కదవయున్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖావహములై నివాసభూములగును. ఓ రాక్షసుడా, నా బాణముల ధాటికి దండకారణ్యము ఉన్నందలి రాక్షసులందరునూ నిహతులైన పిమ్మట మునులు ఎల్లరునూ ఈ ప్రదేశమునందు నిర్భయముగా సంచరింతురు. ఇంతవరకును ఇతరులకు భయమును గొలుపుచువచ్చిన రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షస్యోధులందరూ మృతి చెందుటతో కన్నీరుము నీరుగా విలపించుచు దిక్కులేనివారై నా భయమునకు ఇచట ఉండజాలక ఎటువారటూ పారిపోవుదురు. దుష్టుడవైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలందరూ నీవలే దుష్ప్రవర్తన కలవారేరి క్రూర జీవనలైరి. నీ మరణ కారణముగా వారు కామపురుషార్థమునకు దూరమై సర్వసుఖములను కోల్పోయి శోకమున మునింగి విలవిలలాడుదురు. ఓ ఖరా, నీవు క్రూరుడవు, నీచుడవు, క్షుద్రమైన బుద్ధిగలవాడవు, నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు. కనుక నీవలన ఎప్పుడు ఏ ప్రమాదము వచ్చిపడునో ఎను భయసందేహములతో మునీశ్వరులు వణకిపోవుచునే అగ్నికి హనిస్సులను అర్పించుచుందరు. రణరంగమున తనకు తత్తరపాటును గూర్చుచు రాముడు ఇట్లు పలుకుచుండగా ఖరుడు మిక్కిలి రోషావేశములకు లోనే ఆయనను భయపెట్టుచు ఈ విధముగా పరుషోక్తులాడెను: ఓయి, నిజముగా నీవు అహంకారివి. భయపడవలసిన సమయమునందును నిర్భయుడవై మంచి చెడ్డలు మరచి మాట్లాడుచున్నావు. నీకు మృత్యువు ఆసన్నమయున్నట్లు ఎరుంగకున్నావు. కాలపాసబద్ధులైన వారు, ఆయువు మూడినవారు వివేకమును కోల్పోయి జ్ఞానేంద్రియములు పనిచేయక కార్యకార్య విచక్షణకు దూరమగుదురు. రామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ నిశాచరుడు క్రుద్ధుడై బొమ్మముడివైచి రణమున రామునిని దెబ్బతీయుటకు యుద్ధ సాధనమునకే అంతటను కలయజుచెను. అప్పుడతనికి సమీపముననే ఒక మద్ది చెట్టు కన్పించెను. అంతట మహాబలశాలియైన ఆ ఖరుడు పెదవులు బిగబట్టి తన 2 చేతులతో ఆ చెట్టు బోదెను గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరచుచూ దానిని పెకలించెను. పిదప దానిని రామునిపై విసరివేయిచు ఓయి, రామా, ఇక నీవు చచ్చినట్లే అని పలికెను. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తనమీదికి వచ్చుచున్న ఆ వృక్షమును తన బాణములతో ముక్కలుగా వించి సమరమున ఆ రాక్షసుని హతమునర్చుటకై మిక్కిలి రోషావేశపరుడాయెను. క్రుద్ధుడైన శ్రీరాముని మేను చెమర్చెను, కన్నులెర్రబారెను, పెక్కుబాణములను ప్రయోగించి ఆ రఘువీరుడు ఖరుని చీల్చిచెండాడెను. రాముని బాణములకు ఖరుని శరీరమున ఏర్పడిన గాయముల నుండి నురగలతో కూడిన రక్తము ప్రస్రవణగిరి నుండి ప్రవహించెడి జలధారల వలె ఎడతెరిపి లేకుండా స్రవింపసాగెను. యుద్ధభూమియందు శ్రీరాముని బాణముల తాకిడికి ఆ ఖరుడు వ్యాకులపాటునకు లోనయ్యెను. అంతటా అతడు రెచ్చిపోయినవాడై రక్తధారలతోడనే రామునిమీదికి ఒక్కయుదుటున విజృంభించెను. నెత్తురోడుచున్న శరీరముతో అతిక్రుద్ధుడై విజృంభించి తనను సమీపించిన ఖరుని సంహరించుటకు అనువుగా అస్త్రసన్నద్ధుడైయున్న రఘువీరుడు వెంటనే 2 అడుగులు వెనుకకు జరిగెను. పిమ్మట శ్రీరాముడు రణరంగమున ఖరుని వధించుటకై అగ్నితుల్యమై నిప్పులు గ్రక్కుచూ మరియొక బ్రహ్మాస్త్రమాయనట్లు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించెను. భావగ్రాహియైన ఇంద్రుడు అగస్త్యుని ద్వారా శక్తిమంతమైన అస్త్రమును శ్రీరామునకు ప్రసాదించేను. రఘువీరుడు ఆ అస్త్రమును సంధించి ఖరునిపై ప్రయోగించెను. శ్రీరాముడు ఆ బాణమును ఆకర్ణాంతము లాగి వదలెను.
అప్పుడది పిడుగువలే భయంకర ధ్వని గావించుచూ ఖరునివక్షః స్థలమును చీల్చెను. శ్వేతారణ్యమున కావేరీ నది సముద్రమున సంగమించు ప్రదేశమునకు సమీపమునగల అరణ్యమును శ్వేతారణ్యము అని అందురు. పరమశివునికంటి మంటకు అంధకాసురుడు భస్మమైనట్లు. అంధకాసురుడు సింహికా విప్రచిత్తుల కుమారుడు. ఇతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి గొప్పవరములను పొందెను. వరగర్వితుడైన ఈ ధనుజుడు సుందరీమణులను బాధింపసాగెను. కామపరవశుడై ఇతడు పార్వతీదేవి ఆశించెను. ఆ సందర్భమున ఈ అంధకాసురుని శివుడు సంహరించెను. శ్రీరామునిసరాగ్నికి ఖరాసురుడు దగ్ధమై నేలకొరిగెను. ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృత్రాసురుడు బలాసురుడు హతులైనట్లుగను ఫేనము నురుగు చే నముచి మృతుడైన విధముగను శ్రీరాముని బాణముచే ఖరుడు నిహతుడై నేలపాలాయెను. శ్రీరాముడు ఖరుని తుదముట్టించినందులకు మిగుల సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులను అచటికి చేరి శ్రీరాముని ఆరాధించిరి. పిమ్మటవారు ఆయనతో ఇట్లు నుడివిరి: ఓ రామ, మహాతేజస్వియు పాకశాసనుడును అయిన దేవేంద్రుడు ఈ ఖరసంహారమునకే పవిత్రమైన శరభంగాశ్రమమునకు విచ్చేసెను. పాపాత్ములను క్రూరులను అయిన ఈ రాక్షసులను హతమార్చుటకే మహర్షులు ఉపాయముగా ఆశ్రమదర్శనమిషతో నిన్ను ఇచటికి తీసుకుని వచ్చిరి. ఓ రఘువర, ఈ ఘనకార్యమును రాక్షసవధను ఉనర్చి మాకు మేలు చేసితివి. ఇప్పుడిక మునీశ్వరులు అందరును ఈ దండకారణ్యములయందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు. ఇంతలో దేవతలను చారణులను అచటికి చేరిరి. వారు ఆశ్చర్యానందములతో దుందుభులను మ్రోగించుచూ అన్ని వైపుల నుండియూ శ్రీరామునిపై పుష్పవృష్టిని గురిపించిరి. శ్రీరాముడు వాడియైన తన బాణపరంపరచే ఖరదూషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూరకర్ములైన 14,000 మంది రాక్షసయోధులను 3 గడియలలో 1.5 ముహూర్త కాలములో మహాసంగ్రామమున మట్టిగరపించెను. భళి నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యము ఉనర్చినాడు! రఘువీరుడు ప్రకటించిన పరాక్రమము, శత్రు సంహార సామర్థ్యము విష్ణువు యొక్క శౌర్యమును రణకౌశలమును తలపింపజేయుచున్నవి అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళిరి. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంటనెడుకుని పర్వతగుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమమున ప్రవేశించెను. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంహారము గావించి విజయుడై మహర్షుల ప్రశంసలనందుకుని ఆశ్రమమున అడుగిడెను. అంత లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించెను. మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును 3 గడియలలోనే రూపుమాపెను. మహర్షులందరికినీ భయమును తొలగించి ఊరట గూర్చెను. తన భర్త యొక్క అపూర్వ విజయమునకును తన పతి యొక్క అత్యద్భుతమైన శౌర్యపరాక్రమ వైభవములకును జానకి పరమానందభరితురాలయ్యెను. అంతటా ఆ దేవి చెక్కుచెదరని నిబ్బరముతోనున్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషముతో కౌగలించుకునెను. రాక్షస్యోధుల సమూహములను తుత్తునియలుగావించిన శ్రీరాముని మహర్షులెల్లరనూ నిర్భరానందముతో పూజించిరి. అప్పుడు చంద్రుని బోలు ముఖకాంతులుగల సీతాదేవి తన భర్తను మరల తన హృదయమునకు హత్తుకుని సంతోషపరవశేయెను. శ్రీరాముడు నిర్పమానమైన తన శౌర్యపరాక్రమములచే అపారమైన శత్రు సైన్యమును 3 గడియలలో రూపుమాపి విజయమును సాధించినందులకు జానకీదేవి పరమానందభరితురాలయ్యెను. ఆత్మావై పురుషస్య దారాః అను ప్రమాణవచనమును అనుసరించి భర్త విజయమును తన విజయముగా భావించి ఆమె సంతోషముతో పొంగిపోయెను. జగజ్జనని అయిన సీతాదేవికి మహర్షులు పుత్రుల వంటివారు. రఘువరుడు రాక్షసుల బారి నుండి వారిని రక్షించుట వలన ఆమె సంతోషపరవశేయెను. పుత్రులకు రక్షణ ఏర్పడినప్పుడు ప్రతి తల్లియూ ఆనందించుట సహజమే గదా. ఆ ఆనంద పారవస్యములలో సీతాదేవి తన పతిని పదే పదే కౌగలించుకునెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 30వ సర్గము.